జతగా నేనుండాలి, నీ ఎదలోనే నిండాలి, నీ కథగా నేనే మారాలి. నాకే తెలియని నన్ను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే. మస్త్ టైం పాస్ చైతన్ కాజల్ ఓన్లీ ఆన్ ఈవీ ప్లస్. మీ జతగా ఉన్నాం మేము. మస్తు టైం పాస్ లో బాగా టైం పాస్ చేస్తున్నాము అండ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మాకు పిచ్చ రెస్పాన్స్ వస్తుంది. మీ మిస్డ్ కాల్స్, మీ మెసేజెస్, వావ్, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అన్నమాట. అండ్ అలాగే ఫేస్బుక్ లో కూడా మస్తు టైం పాస్ పేజ్ ని లైక్ చేసి మీ రెస్పాన్స్ ని మాకు తెలియజేయండి ప్లీజ్. ఆల్రెడీ తెలియజేసినందుకు అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ పాటతో ఎందుకు స్టార్ట్ చేశారు అంటే ఊరికే మీ పాటలు బాగా పాడతాం మీకు తెలియాలని చెప్పేసి తెలియడానికి. అంటే మేము కాదు, కాజల్ బాగా పాటలు పాడదని చెప్పేసి మీ అందరికి తెలియాలని చెప్పేసి కాజల్ కోసం ఒక పాట పాడిచ్చేసి దానికి కూడా నేను శృతిలో కలిపినా అంతే. నా మోహన్కి పాటలు ఎక్కడో చెప్పండి. చైతు కూడా పర్వాలేదు, బానే పాడతాడు, కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ శృతి తప్పుతూ ఉంటాడు. నాకు అన్నిటికన్నా బాగా ఇష్టమైన పాట, బాగా వచ్చిన పాట ఏంటో ఏమిటో ప్లీజ్ అందరికీ తెలుసు. ఎలా చెప్పేస్తావు నువ్వు? నాకు తెలుసు కదా. నువ్వెవరు నా గురించి చెప్పడానికి, నా పాటల గురించి చెప్పడానికి నువ్వెవరు? నీకేం తెలుసు? నేనెవరిని చెప్పు, నేనెవరిని? వద్దు మళ్ళీ ఏడుస్తాను, ఎవరో చెప్పరా? నీకెవరిని? ఓకే, కాజల్ నాకెవరు, కాజల్ నాకు ఏమైద్ది మరి కాజల్ చెప్తాను. బట్ దానికంటే ముందు నేను చెప్తాను కదా, నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఏందో తెలుసా? బావలు 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 సయ్యా ఏ మరదలు సయ్యా ఏ రింబల రింబల రింబవల, నువ్వు నా మరదలువి. ఇది అబద్ధం, ఎవరు నమ్మకండి. అస్సలు ఏ రకంగా ఏ యాంగిల్ లో కూడా నేను వాడికి మరదలు కాదు, మరిది కూడా కాదు. ఓకేనా? ఓకే, నా వదిలివి పోనీ ఏం కాదు, అది కూడా కాదు. నా కాజల్వి, నా గుండెవి, అబ్బా, నా ఫింగర్వి, నా ఫింగర్ నా చైతుని స్టాప్ చేయాలంటే చైతు రావాల్సిందే. అంటే వాట్ యు మీన్ బై దట్? అంటే చైతుకి కాల్ చేస్తాను నేను, కానీ దానికన్నా ముందు అసలు అందరికీ తెలియాలి కదా ఇవాళ ఏం టాపిక్ గురించి. యాక్చువల్ గా టాపిక్ అంటే మాలాంటి తెలివైన అమ్మాయిల గురించి అన్నమాట. పాయింట్ బి నోటెడ్. అందమైన అమ్మాయిలు అంటే ఒప్పుకుంటాం కానీ తెలివైన అమ్మాయిలు మాత్రం అస్సలు ఒప్పుకోరు. తెలివి అంటే అబ్బాయిల దగ్గర, అబ్బాయిలు అంటే తెలివి, ఆ రెండింటికి మీనింగ్స్ ఇంకా చెప్పనవసరం లేదు. అబ్బాయి అంటే తెలివి, తెలివి అంటే అబ్బాయి అంతే. అందం అంటే అమ్మాయి, అమ్మాయి అంటే అందం ఎలాగా అట్లాగే అబ్బాయి అంటే క్లెవర్, క్లెవర్ అంటే అబ్బాయి. మరి బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని ఎందుకు అన్నారు? బ్యూటీ విత్ బ్రెయిన్స్ ఉన్న వాళ్ళ గురించి అన్నారు కాజల్. అదే బ్యూటీ విత్ బ్రెయిన్స్ అన్నారు, కానీ స్మార్ట్నెస్ విత్ క్లెవర్ లేకపోతే ఎవరు అనకపోతే మేము అంటాను. ఇప్పుడు నేను అంటాను, ఎవడో క్రియేట్ చేసిండబ్బా, ఎవడో క్రియేట్ చేసింది నాకెందుకు, నేను క్రియేట్ చేసి నాకు కావాలి. సేయింగ్ అనేది మనం క్రియేట్ చేస్తే మనం కూడా క్రియేట్ చేయొచ్చు. ఏదైనా సేయింగ్ చెప్పి కింద డాష్ కొట్టి కాజల్ అని పెట్టేసుకుంటే అయిపోయింది. కాజల్ చెప్పింది సేయింగ్ అంటే అందరూ బాగా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఇప్పటి నుంచి మాట్లాడుకుంటారు. ఇప్పటి నుంచి మాట్లాడుకుంటారు. చెప్పమ్మా ఏం సేయింగ్ అది? సరే ఓకే, సేయింగ్ కాదు, నువ్వు క్లెవర్ అని ఒప్పుకుంటున్నావు కదా, అనుకుంటున్నావు కదా. ఒకే క్వశ్చన్ అడుగుతాను, దానికి రైట్ ఆన్సర్ ఇవ్వు, సింపుల్ గా అయిపోద్ది. ఓకే ఓకే, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? నాకు తెలుసు కాబట్టి నేను అడిగాను. క్వశ్చన్ కి ఆన్సర్, క్వశ్చన్ కి క్వశ్చన్ కాదు క్లెవర్నెస్ అనేది. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే క్లెవర్నెస్. చెప్పు, నువ్వు చెప్పు. యూపీకి క్యాపిటల్ కాజల్ కి తెలియదు కాబట్టి కవరింగ్ చేస్తుంది. క్వశ్చన్ కి క్వశ్చన్ వేస్తుంది, లేదా నువ్వు చెప్పు అంటుంది. యూపీకి ఉత్తరప్రదేశ్ కి క్యాపిటల్ అంటే దొరికింది దొంగ. ఆలోచిస్తున్నా. హలో, నాకు తెలుసు కానీ నిన్ను గెలిపించడం నాకు ఇష్టం చేతు, అందుకనే కావాలని. యూపీకి క్యాపిటల్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం, అన్ని తెలుసు నాకు. మహారాష్ట్ర క్యాపిటల్ ఏంటి, ఢిల్లీ క్యాపిటల్ ఏంటి, ఢిల్లీ క్యాపిటల్ ఏంటో తెలుసు. ఢిల్లీకి క్యాపిటల్ ఉంటుంది ఎక్కడ కూడా. ఓకే తెలుసుకుందాం, బట్ దానికన్నా ముందు చైతు వెయిటింగ్ రిజిస్టర్ చేసుకున్నాడు. చైతుకి వి కాలింగ్ అలియాస్ చైతన్యకి. సో చైతన్య ఎలా ఉందో చూద్దాం. చైతు వెయిటింగ్ అంటే చైతుకు తెలుసు మరి మేము కాల్ చేస్తామని, సెలెక్ట్ అయ్యాడని. ఈ చైతన్య అమ్మాయి అబ్బాయా? చైతు అబ్బాయి. బెట్టింగ్ అమ్మాయి. సరే, ఎప్పుడు నాకు ఆపోజిట్ గా చెప్పాల్సిందేనా? బికాస్ మనం ఆపోజిట్ కదా. సరే లెట్స్ కాల్ చైతు. చైతు అబ్బాయి కాదు అమ్మాయి అంటున్నాడు. అంటే ఈ చైతు అబ్బాయి, మరి మన కాలర్ చైతు అబ్బాయి అమ్మాయి? కాలర్ చైతు కూడా అబ్బాయి. నా లైఫ్ లో నాకు తెలిసిన చైతన్యాలందరూ అబ్బాయిలే, చైతన్యాలే, చైతులే. లెట్స్ సే హాయ్. హలో హలో, హాయ్ చైతు. హాయ్. నా చేతిలో ఎప్పుడు ఓడిపోతూ ఉంటాడు చైతు. అంటే నువ్వు కాదు, మా చైతు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థాంక్యూ విత్ కాజల్ అండ్ చైతు. ఎలా ఉన్నారు? యా ఫైన్ ఫైన్, హౌ ఆర్ యు? నా పేరు పెట్టుకున్నావు కాబట్టి ఆబ్వియస్లీ సూపర్ ఉంటావు, కానీ ఏం చేస్తుంటావు చైతన్య?
నేను జాబ్ చేస్తున్నా, ఏం జాబ్? టెస్టింగ్ మీద టెస్టింగ్ సాఫ్ట్వేర్. టూల్సా? ఓకే చైతు, నువ్వు చైతు అని నేను ఎందుకు అంత ఎక్సైట్ అయిపోయాను తెలుసా? మేమిద్దరం బెట్టింగ్ కట్టుకున్నాం, చైతు అమ్మాయి అబ్బాయి అని. నేను అబ్బాయి అన్నాను, చైతు ఏమో అమ్మాయి అన్నాడు. అని అనుకున్నాం So, నేను win అంతే, అయ్యాను. బెట్టింగ్ ఏం కట్టుకోలేదు, అనుకున్నాం అంతే, అక్కడ బెట్టింగ్ ఏం జరగలేదు. ఇది ఎలా ఉంది ఓకే, తెలుసా? మరి ఎవరు గెలిచారు? నేనే, ఎవరు గెలిచారు? నేనే. కాజల్ గెలిచింది. ఇప్పుడు నీకు కాజల్ బహుమతి ఇస్తుంది, తీసుకో. థ్యాంక్ యూ. నేను గెలిస్తే నీకు బహుమతి ఎందుకు ఇస్తానబ్బా? థ్యాంక్ యూ. ఇప్పటిగా క్లెవర్నెస్ అదే. అబ్బాయిలో క్లెవర్నెస్ చూసారు, విడ్డూరం. ఇగో ఇందాక కాజల్ నాకు క్వశ్చన్ అడిగాను, ఆమె క్లెవర్ అని చెప్పేసి ఓ బిల్డప్ ఇస్తుంది. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం మనం వస్తే టైం పాస్ లో అబ్బాయిలు క్లెవరా అమ్మాయిలు క్లెవరా అని చెప్పేసి. నువ్వేమంటావు దానికి ఆన్సర్? అబ్బాయిలో క్లియర్. ఎగ్జాక్ట్లీ. అవునా? సరే చైతు, నేను చెప్పేస్తాను చైతు. ఇగో కాజల్ తో క్వశ్చన్ వేసాను చైతు, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ ఏంటి అని అడిగాను, దాని ఆన్సర్ చెప్తుందంట, విను. ఓకే. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ బీహార్. ఆకుతూ, ఆకుతూ. ఏ స్కూల్లో చదువుకుందో? మీ స్కూలే. అది చూసినా ఎంత క్లవర్, సీరియస్లీ. చెప్పు నేను కావాలని నిన్ను గెలిపిస్తూ ఉన్నాను కదా అమ్మా చైతు, తల్లి, అప్పటి నుంచి. నమస్కారం అమ్మా. తప్పు చెప్పినప్పుడు తప్పు అంతే, నా మీద తోయడం ఎందుకు? నాకు మధ్యలో మేము ఏం తెలుసు నేను చేస్తాం? తప్పు చెప్తున్నానని. అబ్బా ఇష్టంలే మళ్ళీ. నువ్వు చెప్పు చైతు బాయ్, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? లక్నో. కాదు, బీహార్ రైట్ ఆన్సర్. అవును, కాజల్ కూడా తెలియదు బీహార్ అని. ఊరికే అట్లాగా గుడ్లో మెల్ల అన్నట్టు రాయేసింది, అట్లా చెప్పింది, అది కరెక్ట్ అయిపోయింది. అదే. కానీ కాజల్ కరెక్ట్ అనుకుంటున్నావు, నువ్వు చెప్పింది నిజంగా 100% కాన్ఫిడెంట్ అనుకుంటున్నావా? నీకు తెలుసా అసలు రైట్ నాకు ఆన్సర్? తెలుసు నువ్వు కరెక్ట్. నువ్వు చెప్పు. నువ్వు ఊపీకి వచ్చి యూపీకి బీహార్ అనుకుంటున్నావా? కాదు, అనుకోవట్లేదు. ఓకే, యూపీకి క్యాపిటల్ ఏంటో తెలుసా చైతు? చెప్పండి. గూగుల్ చేసుకో, నాకు తెలియదు. ఏంటి యూపీకి అవును, క్యాపిటల్? యూపీకి క్యాపిటల్ ఏంటి? అయినా మస్త్ టైం పాస్ అంటే ఈ స్టేట్ కి క్యాపిటల్ ఏంటి, దానికి ఏంటి, దీనికి ఏంటి అని క్వశ్చన్స్ అడుక్కోవడం కాదు. ఆ. టైం పాస్ చేసుకోవడం, హ్యాపీగా మాట్లాడుకోవడం, ఎంజాయ్ చేయడం. అదే చేస్తున్నాం కదా, కానీ ఇక్కడ క్లెవర్నెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏదో ఒకటి అడగాలి కాబట్టి అడుగుతున్నాము. చైతు, చెప్పండి. నువ్వు నీ క్లెవర్నెస్ ని ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకో క్వశ్చన్ కాజల్ అడగచ్చు, కాజల్ ఆన్సర్ చేస్తుంది. సో దట్ కాజల్ రైట్ ఆన్సర్ చేస్తే అమ్మాయిలే క్లెవరు, లేదా నువ్వు రైట్ ఆన్సర్ చెప్తే నువ్వే క్లెవర్ అన్నట్టు తెలిసిపోద్ది. ఓకేనా? ఓకే. అడుగు, ఏమైనా క్వశ్చన్ అడుగు నన్ను. టెస్టింగ్ టూల్స్ లో ఏం అడుక్కో, నాకు ఏబిసి కూడా రాదు టెస్టింగ్ టూల్స్ లో. జనరల్ గా క్వశ్చన్ అడిగి, ఏదైనా జనరల్. క్వశ్చన్ మన తెలంగాణలో ఎన్ని సిటీస్ ఉన్నాయి? సిటీసా, డిస్ట్రిక్ట్సా? వాట్ ఎవర్ సిటీస్ అనే డిస్ట్రిక్ట్స్ అయినా ఏదో ఒకటి చెప్పండి. డిస్ట్రిక్ట్స్ ఏదో తెలిసినట్టు డిస్ట్రిక్ట్స్ 18 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 18 8 సరిగ్గా గుర్తులేదు మొత్తానికి. మొత్తం 10 ఉన్నాయి. ఎన్ని? 10 కదా? 8 ఆంధ్రాకి కదా? సూపర్, మనమే క్లెవర్. ఏ సూపర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇజ్జత్ కాపాడడం ఫస్ట్ కాల్ నువ్వు అయిపోయినావు, మస్త్ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. చలో భయ్యా, మస్త్ టైం పాస్ అని ఒకసారి గట్టిగా చెప్పు. మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. కీప్ వాచింగ్ అవర్ షో. బై బాయ్. బాయ్ బాయ్ చైతు. నాకు తెలిసి ఇప్పుడు టీవీ స్క్రీన్ ముందు కూర్చొని చూస్తున్న చిన్న చిన్న పిల్లలు కూడా మమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటారు చైతు. బీహార్ ఇంకో స్టేట్ చైతు, నువ్వు క్యాపిటల్ అనగానే ఎట్లా ఎస్ 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 అని ఒప్పుకున్నావు? నేనే ఒప్పుకోలేదు, నాకు తెలుసు బీహార్ కి ఉత్తరప్రదేశ్ కి క్యాపిటల్ లక్నో, అది ఆల్రెడీ చైతు చెప్పిండు కూడా. నో, రాంగ్ రాంగ్ రాంగ్. బీహార్ కాంబినేషన్ కాజల్, యాంకరింగ్ చేస్తున్నాను కాజల్ ఇక్కడ నేను. అవును, జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ ఏం పెంచట్లేదు. అమ్మాయిలు క్లెవరా అబ్బాయిలు క్లెవరా అనేది మ్యాటర్ కాదు. అమ్మాయిలలో కూడా తెలివి ఉన్న వాళ్ళు ఉంటారు, తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. అబ్బాయిల్లో కూడా బాగా తెలివి ఉన్న వాళ్ళు ఉంటారు, బాగా శుద్ధపప్పులు చేతులు అంటే వాళ్ళు కూడా ఉంటారు. అవును, మరి చాలా చాలా శుద్ధపప్పు, ఎంత ముద్దపప్పు లేకుంటే అవును, అందుకే బీహార్ ని పట్టుకొని రైట్ ఆన్సర్ అని ఎగిరాడు ఇందాక. బీహార్ కి క్యాపిటల్ ఏంటిది? పాట్నా, అది అందరికీ తెలిసిందే. మళ్ళీ దాని గురించి ఎందుకు స్పెషల్ గా అడగడం? నేను ఊరికే చెప్పినాను, కామెడీ ఇష్టం చెప్పినా. మళ్ళీ దాన్ని సాగదీస్తారనుకో, మీరు క్లెవర్నెస్ కాదు, అందుకే సాగదీస్తారు. క్లెవర్ అయితే నెక్స్ట్ నా క్వశ్చన్ ఆన్సర్ వచ్చి అప్పుడు నేను క్లెవర్ అని ఒప్పుకుంటా. నీ క్వశ్చన్ లోనే తెలుస్తుంది నువ్వు ఎంత తెలివైనవాడు. అడుగుతాను, అది జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి ఆల్రెడీ ఇందాక అడిగేస్తున్నాను స్టేట్ క్యాపిటల్. బట్ రైట్ నౌ ఐమ్ గోనా ఆస్క్ యు సమ్ క్రేజీ క్వశ్చన్. ఓకే, 6 7 కి చాలా భయపడుతుంది. 6 నెంబర్ 7 నెంబర్ కి చాలా భయపడుతుంది. వై? 6 నెంబర్ 7 నెంబర్ కి చాలా భయపడుతుంది. వై? 6 scared of number 7. వై? చెప్పు ఎందుకు. నిన్ను అడిగినా, నేను చెప్పడానికి కాదు అడిగింది.
సరే ఆన్సర్ తెలియదు చెప్పు. అంటే నువ్వు క్లవర్ కాదు, ఒప్పుకో అప్పుడు చెప్తా. దీనిలో క్లెవర్నెస్ ఎక్కడ వచ్చింది? ఆబ్వియస్లీ క్లవర్ ఉండాలి, కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే నీకు ఆన్సర్ వస్తుంది. 6 is square of 7. వై? చెప్పు, నువ్వే ఆన్సర్ చెప్పు. సరే ఐ గివ్ అప్, చెప్పు ఆన్సర్. అవునా, చెప్తాను. బట్ కాలర్ కి రత్నశ్రీకి కాల్ చేద్దాం ఇప్పుడు, బికాస్ రత్నశ్రీ కూడా రిజిస్టర్ చేసుకుంది మన షో కోసం, మస్తు టైం పాస్ కోసం. తనకి కాల్ చేద్దాం. తన్ని కూడా ఇదే క్వశ్చన్ అడుగుతాను. ఇద్దరు అమ్మాయిలు కదా, ఇద్దరు క్లవర్నెస్ కాదో తెలిసిపోద్ది. సో ఆబ్వియస్లీ సత్యశ్రీ కాల్ చేస్తాము, తను చెప్పలేదు అనుకోండి, ఆబ్వియస్లీ అబ్బాయిలు క్లవర్ అని ప్రూవ్ అయిపోద్ది. దీనికన్నా ప్రూఫ్ ఇంకేం కావాలి చెప్పండి? ఇక్కడ నువ్వు క్లవర్, లేకపోతే నీకు తెలిసిన క్వశ్చన్ కి నీకు ఆన్సర్ తెలుసు కాబట్టి క్లెవర్నెస్ ఎట్లా ప్రూవ్ అవుతుంది? ఆన్సర్ తెలిస్తేనే క్లవర్ అంటారు, తెలియకుండా క్లవర్ ఎలా అంటారు? నువ్వు అడిగిన క్వశ్చన్ కి నీకు ఆన్సర్ తెలుస్తుంది, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తేనే నువ్వు క్లవర్. దీనికి ఆన్సర్ నేను చెప్పకపోయినా, అమ్మాయి ఆన్సర్ చెప్పకపోయినా క్లవర్ అవ్వరు. నువ్వు ఆ క్లవర్ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ ఎలా తెలిసింది? నేను క్లవర్ కాబట్టి నాకు క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసు, లేకపోతే నాకు తెలియదు నీకు కదా. క్వశ్చన్ తెలుసు, నీకు క్వశ్చన్ ఆన్సర్ తెలుసు కాబట్టి రత్నశ్రీకి ఇప్పుడు కాల్ చేసినప్పుడు రత్నశ్రీ ఆన్సర్ చేస్తా లేదా అని కనుక్కుందాం అంతే. ఆ తర్వాత ఆమె చెప్పబోతే అప్పుడు నేను ఆన్సర్ రివీల్ చేస్తా. ఓకే, మీరు కూడా ఆలోచిస్తుండండి. నెంబర్ 6, 7 కి చాలా భయపడుతుంది. వై? ఓకే, రైట్ నౌ వి కాలింగ్ రత్నశ్రీ. చూద్దాం రత్నశ్రీయా, చైతునా లేదా కాజలా అని చెప్పేసి. హాయ్ రత్నశ్రీ గారు. హలో అమ్మా, చెప్పమ్మా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఓకే, చెప్పు. నేను కాజల్, ఇక్కడ పక్కన చేతూ ఉన్నాడు. బాగున్నారండి? బాగున్నానమ్మా. ఏం చేస్తుంటారు? ఎలా ఉన్నాను? చాలా చాలా బాగున్నాము. చాలా బాగున్నాయి. హౌస్ వైఫ్. ఎలాంటి పనులు చేయడానికి? కాకినాడలో ఉన్నావు బ్రో, వస్తాం. కాకినాడ కాకినాడ కాజా, కాజా. వచ్చాము. ఓహో, ఓకే. వచ్చావు, ఇక్కడికి వచ్చేసేటప్పుడు కాకినాడ కాజాలు పార్సల్ తెచ్చుకొని వస్తారండి? తప్పకుండా మీరు తింటానంటే తప్పకుండా వస్తాం. అంటే ఇప్పుడు మంచిగా తింటాం, ప్రస్తుతానికి తింటున్నాం కాబట్టి ఇట్లా ఉన్నాం, లేకపోతే మంచిగా ఉండేవాళ్ళం. అంటే ప్రస్తుతానికి చేతులు బాగుంటాయి కాకినాడ. కాదు ఆంటీ, ప్రస్తుతానికి ఇద్దరం డైట్ లో ఉన్నాం, సో ప్రస్తుతానికి తినాం. కానీ మీరు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా తింటాం. బా, తప్పకుండా తీసుకొస్తా. అలాగే చేతులు బాగుంటాయి, చేపలు బాగుంటాయి. పీతలు తీసుకోండి, కుమ్మేచ్చు పీతలు అయితే. అని పీతలు చాలా చాలా బాగుంటాయి ఆంటీ. అండ్ చైతు అయితే దాని మీద ఉండే ఆ పిక్ ఉంటుంది చూడండి, అది కూడా వదలకుండా నమ్మిలి పాడేస్తాడు. షల్ కూడా తినేస్తా, అంత బాగుంటాయి. బాగుంటాయి, డెక్కలు బాగుంటాయి, చాలా బాగుంటాయి. అవునవును, మీరు చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ గా ఉంటది. మీకు బాగా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే చెప్తుంటే మాకు ఆకలేస్తుంది. అవి త్వరలా కూడా చేసుకోవచ్చు, పిడుపులాగా ఉప్మా లాగా చేసుకోవచ్చు, బాగుంటాయి. ఓ అవునా, ఇది అయితే తెలీదు. ఇది కూడా చేసి తీసుకురండి మాకు. ఓకే, అలాగే తప్పకుండా చేసి సరే ఆంటీ, ఇవాళ టాపిక్ ఏంటంటే అమ్మాయిలు బాగా తెలివైన వాళ్ళ, అబ్బాయిలు బాగా తెలివైన వాళ్ళ అని. మీరు ఎవరంటారు? అమ్మాయిలే తెలివైన వాళ్ళు. ఏ విషయంలో అండి? చెప్పండి, ఒక విషయం చెప్పండి. దేంట్లో తెలివైన వాళ్ళు అమ్మాయిలు? అమ్మాయిలే తెలివైన వాళ్ళు. ఏ విషయమైనా అమ్మాయిల కన్నా తెలివితేటలు అబ్బాయిలకి లేవు. ఏదో చెప్పండి, రెండు ముక్కల్లోనే చెప్పండి. రెండు ముక్కలంటే ఏమండి, ఏదన్నా ఇంట్లో సమస్య అయినా, ఏ సమస్య అయినా లేడీసే సాల్వ్ చేయగలరు. సమస్యలు అసలు ఎవరి వల్ల వస్తాయి? లేడీస్ వల్లే సమస్యలు వస్తాయి, ఇంకా వాళ్ళేంటి సాల్వ్ చేసేది? ఎందుకంటే మా జెంట్స్ వాళ్ళు కూడా వస్తే లేడీస్ సాల్వ్ చేస్తారు. అలా చెప్పుకుంటారు. దాంట్లో క్లెవర్నెస్ ఏముంది? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, అది ఆన్సర్ చెప్పండి, అప్పుడు మీరు క్లెవర్ అని ఒప్పుకుంటాను. ఓకే, అలాగే. నెంబర్ 7 6 కి నెంబర్ 6 7 కి భయపడుతుంది. ఎందుకు? నెంబర్ 6, 7 భయపడుతుందా? ఎందుకు చెప్పారు? ఆడవాళ్ళు క్లెవర్ అని చెప్పండి. నెంబర్ 6, 7 అంటే ఇలాగా 7 లా ఉంటది కదా, అందుకని చూపించినట్టు. ఏమొద్దు, నీకు కూడా ఆన్సర్ తెలియదు. ఈ గ్యాప్ లో మేము బ్రేక్ తీసుకున్న టైంలో ఆన్సర్ చూసి చెప్పేస్తుందంట. అవును, నీకు అలానే తెలుసు కదా. నో, ఆన్సర్ ఏంటి అంటే ఆంటీ 7, 8, 9. అందుకని 6 భయపడుతుంది. 7, 9, 7 ని 8 తినేసింది, అందుకని చెప్పేసి 6 భయపడుతుంది. 7, 8 తినేలేదురా. జోక్ కాదు, నీకు అర్థమైందండి పాయింట్ రత్న గారు? అర్థమైందమ్మా, అర్థమైంది. కానీ 7 తినేది ఏంటో నాకు అర్థం. 7, 8, 9. 8 అంటే 8, ATE 8 తినేయడం ఇంగ్లీష్ లో. 7, 8, 9. 9 అంటే 7, 9 తినేసింది కాబట్టి 6 భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది? 6 తినేస్తే 6 ఎందుకు భయపడుతుంది? 6 కూడా తినేస్తేమని భయపడింది 6. అందుకే భయపడుతుంది, ఏం భయపడదు. ఏ పీతని పట్టుకొని మనం తింటుంటే పీత భయపడదా? రండి నన్ను తినడానికి కూర్చుంటుందా?
అయ్యే తినండినే కదా అది వస్తుంది మన దగ్గరికి. అవి ఎక్కడొస్తుంది, మనం వస్తుంటే పారిపోద్ది. కోడి మనం పట్టుకుంటే నేను వస్తున్నా తినండి అంటదా, పారిపోద్ది కదా. అట్లాగే ఇది కూడా. అలా మన అట్లా తినేం కదా, దాన్ని వండుకుని కదా మనం తినేది. వండుకుంటామని చెప్పేసి అది భయపడదా లేదా, అట్లాగే 6 కూడా భయపడింది అంతే. ప్రాణ భయానికి పరిగెత్తింది అనమాట అంతే. మనమైనా ఎవరైనా చంపేస్తుంటే ఏం చేస్తాం, దగ్గరికి వెళ్తాం ఏంటి చంపేమని. అందుకే జోక్ అంతే. ఓకే ఆంటీ, నైస్ టాకింగ్ టు యు అండి. వెరీ నైస్ టాకింగ్ టు యు. బాయ్. ఇట్లానే మా షో చూస్తూ ఉండండి, కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటూ ఉండండి, మెసేజ్ చేస్తూ ఉండండి. ఓకే బాయ్ బాయ్. మరి చైతు, Yes. నేను ఒక క్వశ్చన్ అడగనా నిన్ను? రెడీ, ఆల్వేస్ రెడీ. రెడీయా? అక్కడ చూస్తున్నా మా మగాళ్ళందరూ కూడా రెడీ. సరే, వాట్ బిల్డింగ్ హ్యాస్ మోర్ స్టోరీస్? వాట్ బిల్డింగ్ హ్యాస్ మోస్ట్ స్టోరీస్? లాజికల్ చాలా సింపుల్, లాజిక్ కూడా అవసరం లేదు, స్ట్రైట్ క్వశ్చన్ ఇది. ఇది మళ్ళీ చెప్పు. వాట్ బిల్డింగ్ హ్యాస్ మోర్ స్టోరీస్? మోర్ స్టోరీస్, వాట్ బిల్డింగ్. ఓకే, నేను నీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను. ఈ లోపు వి హావ్ టు కాల్ లావణ్య బికాజ్ మన షో కాదు. ఆన్సర్ చెప్పు మరి. చెప్తాను ఆఫ్టర్ ద కాల్ అని చెప్తున్నాను కదా. లావణ్య ఉంది, లావణయతో మాట్లాడాక గివ్ యు ద ఆన్సర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సరే, చూసారా, చేతికి ఆన్సర్ రాకపోతే కాలర్ తో మాట్లాడదాం అంటాడు. ఇందాక కాజల్ కి ఆన్సర్ వచ్చినా రాకపోయినా కూడా కాలర్ తో మనం మాట్లాడాలి. బికాస్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాజల్. కాలర్స్ ఇంపార్టెంట్, నా ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు కాజల్. మన మస్తు టైం పాస్ కి అర్థం చేసుకో కాజల్. సో ఆన్సర్ ఇంపార్టెంట్ కాకపోతే ఐ గివ్ అప్, ఆన్సర్ చెప్పేసి అని చెప్పు. అలా కాదు, ఆన్సర్ చెప్తాను, నాకు తెలుసు కదా. కానీ నాకు ఆన్సర్ కన్నా అంటే నువ్వు ఐ గివ్ అప్, నాకు ఆన్సర్ చెప్పే కాజల్. అయ్యో కాజల్, నీకు అర్థం కావట్లేదు. ఆన్సర్ కన్నా కాలర్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నా. ఆన్సర్ చెప్తాను, లావణ్యతో మాట్లాడి చెప్తాను. చూసారా, దీంతోనే అర్థమైపోతుంది ఎవరు బాగా. లావణ్యతో మాట్లాడదాము, దాని తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, రెడీ. లాజికల్ క్వశ్చన్ కూడా సింపుల్ అడిగా. హలో హలో, హాయ్ లావణ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు. హాయ్ అండి. ఎలా ఉన్నావు? బాగున్నాను చైతన్య. కాజల్. హాయ్ హాయ్. చైతన్య, ఏం చేస్తుంటారు లావణ్య? నేను బ్యూటీషియన్ అండి. ఓ, ఒక బ్యూటీ టిప్ చెప్పరా మాకు ప్లీజా? అవునా? ఏజ్ రింకిల్స్ వచ్చిందంటే ఫేస్ పైన. అయితే కాజల్ గురించి అది. కాజల్ నీకే. అయితే పొట్ట తగ్గాలంటే ఏం చేయాలో చెప్పరా? అండ్ నలుపు కూడా తగ్గాలి, కొంచెం తెల్లగా అవ్వాలి, దానికి కూడా చెప్పరా? ఫస్ట్ దేనికి కావాలి? రింకిల్స్, కాబట్టి ముసలితనం పోవాలంటే ఏదో చెప్పండి ఫస్ట్, తర్వాత పొట్ట తగ్గాలి, కలర్ రావడానికి చెప్పండి. ఓకే ఓకే. రింకిల్స్ తగ్గాలంటే ఈస్ట్ ఉంటుంది కదా, బ్రెడ్ లో యూజ్ చేసేది. ఈస్ట్ ఫేస్ కి అప్లై చేసుకుంటే రింకిల్స్ తగ్గుతాయి అన్నమాట. అవి అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి కాజల్. నాకు అవసరం లేదండి, నాకు రింకిల్స్ లేవు, నేను ముసలిదాన్ని కాదు. వాడికి చెప్పండి, పొట్ట తగ్గాలి అండ్ నలుపు తగ్గాలి మెయిన్. రజనీకాంత్ లాగా ఫెయిర్ అండ్ లవ్లీ మొత్తం బాడీకి పూసుకోవాలా? లేదు లేదా ముట్టడి పట్టి స్నానం చేయాలా? క్యారెట్ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తాగేసేయాలంటే కలర్ వచ్చేస్తారు, పొట్ట తగ్గిపోద్ది. ఓ సూపర్, ఎర్లీ మార్నింగ్ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ తాగితే కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, పొట్ట కూడా తగ్గుద్ది, రైట్? పొట్ట కూడా తగ్గుద్ది. అందులో సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. దాన్ని ఏబిసి జ్యూస్ అంటారు. యాపిల్, బనానా, యాపిల్, బీట్రూట్, క్యారెట్. మన ఇష్టం అండి, మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకుంటవచ్చు. బనానా యాడ్ చేసినట్టు క్యారెట్ పెరుగుతాయి. బనానా కాదు, యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఏబిసి జ్యూస్ అంటారు దీన్ని. నైస్ నైస్, Very తప్పకుండా healthy ట్రై చేస్తామండి. సో చూస్తున్న వ్యూవర్స్ కూడా, మీరు కూడా మీ పొట్ట తగ్గాలన్నా, మీరు తెల్లగా అవ్వాలన్నా ఏబిసి జ్యూస్ తాగండి, తెల్లదనాన్ని మీ సొంతం చేసుకోండి. మీకు సమర్పిస్తున్నవారు పొట్ట కూడా మన కాలర్. తగ్గుద్ది. ఇంకేంటండి సంగతులు, ఏం చేస్తుంటారు ఇంకా బ్యూటీషియన్ కాకుండా? ఓన్లీ బ్యూటిషియన్, హౌస్ వైఫ్. ఓకే, Super. సో బ్యూటీషియన్ అన్నాక చాలా చేస్తూ ఉంటారు, అటు మెనిక్యూర్ కానివ్వండి, పెడిక్యూర్, ఫేషియల్స్ అన్ని చేస్తుంటారు. అన్నిట్లో మీ ఫేవరెట్ ఏందండి ఆ ట్రీట్మెంట్స్ అన్నిట్లో? ఫేషియల్స్. ఫేషియల్స్ ఇష్టం, ఏమైనా రీజన్ ఉందా దాని వెనక? అంటే ఫేస్ మనకు ఫస్ట్ అట్రాక్టింగ్ కనిపించేది ఫేస్ కదా, మనకు ఫస్ట్ కనిపించే ఫేస్ కదా, అందుకని ఏదో అందంగా చెయ్యొచ్చు అనేది చూపిస్తాం కదా. కాదు, మీకు ఫేస్ ని అట్లా ఇట్లా ఇట్లా అంటుంటే ఇష్టమా? మీకు ఇట్లా మసాజ్ చేస్తుంటే? మసాజ్ చేస్తుంటాం కదా, చాలా చేయించుకోవడానికి కూడా భలే ఇష్టం. ఫేషియల్ హ్యాపీగా హెడ్ మసాజ్ చేస్తారు, కళ్ళని ఇట్లా నిమురుతారు, బాగుంటుంది. బాగుంటుంది. నాకు బాడీ మసాజ్ ఇష్టం. ఎవరు చేస్తే మనుషులు చేస్తే బాడీ మసాజ్ ఇష్టం. మనుషుల్లో ఎవరు? చెప్పండి ఇంకేంటండి సంగతులు? కామనేనండి. అవునా? యాక్చువల్గా ఇవాళ ఒక టాపిక్ నడుస్తుంది మా ఇద్దరికి.
చెప్పండి. అమ్మాయిలు ఎక్కువ తెలివైన వాళ్ళ, అబ్బాయిలు ఎక్కువ తెలివైన వాళ్ళ? మీరు చెప్పండి. నా ఒపీనియన్ అయితే ఇద్దరు తెలివైన వాళ్ళే. బాబా ఏం చెప్పారు ఏం చెప్పారు? ఎందుకు అలా మీరు చెప్పడానికి కారణం మేము తెలుసుకోవచ్చా? అంటే ఇప్పుడు అబ్బాయిల కాంపిటీషన్ చూస్తున్నట్టు వాళ్ళు తెలివైన వాళ్ళు, అమ్మాయిలను చూస్తున్నట్టు ఒక రకంగా వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు. ఇద్దరితో పోలుస్తున్నట్టు వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని చెప్పే రేంజ్ లో లేదనమాట. ఓకే, ఇద్దరు రకంగా 1 పాయింట్ అమ్మాయిలే బెటర్. ఎక్కడ 1 పాయింట్, ఎందులో 1 పాయింట్ చెప్పండి కొంచెం. అంటే మీరు ఈ జనరేషన్ లో స్టడీ ప్లస్ జాబ్ ఇల్లు అన్ని చూసుకుంటున్నారు. అబ్బాయిలు ఏంటంటే ఓన్లీ జాబ్ పర్పస్ గా చూస్తున్నారు అనమాట. ఆ జాబ్ పర్పస్ గా చూసుకున్నా కూడా అబ్బాయిలు లేకపోతే అమ్మాయిలు ఇంట్లో పనులు చూసుకోవడానికి లేదు. ఓకే, ఆ జాబ్ చేసి అమ్మాయిలు లేకపోయినా అంతే కదా చెట్టు, అమ్మాయిలు లేకపోయినా అంతే. సరే చూసుకోలేరు. కాదండి, మనం ఎవరు ఎక్కువ పని చేస్తామని మాట్లాడలేదు, ఎవరికి ఎక్కువ తెలివి ఉంది అని మాట్లాడుతున్నాం అంతే. ఓకే సరే, తెలుగు గురించి అయినా 1% ఏంటంటే ఆలోచన మెథడ్ అనేది అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ఒకసారి టెస్ట్ చేద్దాం, ఉండండి. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చేయండి. అప్పుడు చెప్తాను. ఓకే, టెస్ట్ చేశాను, ఒక క్వశ్చన్ అడిగాను చైతుకి, దానికి సమాధానం చెప్పలేకపోయాడు. చెప్తానని చెప్పాను కదా. లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్. నువ్వు ఆన్సర్ చెప్తారే నీకు రైట్ వస్తుంది ఇంకో క్వశ్చన్ అడగడానికి. ఉండు, దీన్ని క్వశ్చన్ అడిగా నీకు ఆన్సర్ చెప్తాను. ఇగో క్వశ్చన్ అడుగుతున్నానండి, రెడీగా మీరు? లావణ్య గారు, ఏ బిల్డింగ్ కి ఎక్కువ స్టోరీస్ ఉంటాయి? ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి ఆరు. ఏ బిల్డింగ్ కి ఎక్కువ స్టోరీస్ ఉంటాయి చెప్పండి. ఏ బిల్డింగ్ కి ఎక్కువ స్టోరీస్ ఉంటాయి? స్టోరీస్. చాలా సింపుల్ క్వశ్చన్, లాజిక్ క్వశ్చన్ కూడా కాదు ఇది. వరల్డ్ బిల్డింగ్ కి ఎక్కువ స్టోరీస్ ఉంటాయా? ఓకే, ప్రతి బిల్డింగ్ కి స్టోరీస్ ఉంటాయండి. ఒక్కొక్క బిల్డింగ్ లో ఎంతో మంది ఫ్యామిలీస్ ఉంటారు. ప్రతి ఫ్యామిలీకి ఒక స్టోరీ ఉంది కాబట్టి ప్రతి బిల్డింగ్ ఒక స్టోరీ ఉంది. అదే క్లెవర్. మీరు అది కూడా చెప్పలేకపోయారు. నేనన్నా అట్లీస్ట్ ఇదన్నా చెప్పారు, మీరు అది కూడా చెప్పలేకపోయారు. చూసారా? సో దీన్ని బట్టి యాక్చువల్ గా నేను ఈ క్వశ్చన్ చైతుని అడిగాను. అయితే చైతుకి దానికి ఆన్సర్ తెలియక మిమ్మల్ని అడుగుతున్నాడు. మీరు చెప్తారేమో, అమ్మాయిలు ఇంటెలిజెంట్ కదా, మీకు ఏమైనా తెలుసేమో అని అడిగాడు. మీరు అసలు ఏమి చెప్పలేకపోయారు, నేను అట్లీస్ట్ ఏదైనా చెప్పినాను. చెప్పాను కదా. ఏం చెప్పారు మీరు? వరల్డ్ బిల్డింగ్ అన్నారు. ఏదో ఒకటి చెప్పాను. అవునా, సూపర్ చెప్పారు. అద్దరిపోయింది మీ ఆన్సర్. సూపర్ ఆంటీ, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నాట్ ది రైట్ ఆన్సర్. తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో. కాశీని అడగండి, ఏంటో రైట్ ఆన్సర్ చెప్తుంది మీకు. చెప్పు కాశీ, రైట్ ఆన్సర్ చెప్తానంటే మీరు తెలుసుకోవాలి అనుకుంటే మస్తు టైం పాస్ చూస్తూనే ఉండండి ఈటీవీ ప్లస్ లో, సరేనా? ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. మీరు ఇలానే మెసేజ్ చేస్తూ ఉండండి, మిస్డ్ కాల్స్ ఇస్తూ ఉండండి, రిజిస్టర్ చేసుకుంటూ ఉండండి. ఓకే, బాయ్. బాయ్ లావణ్య గారు. చెప్పు, నాకు ఆన్సర్ చెప్పు. కాజల్, నేను ఓడిపోయానని చెప్పు. కాదు, నేను నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాను. ఏ బిల్డింగ్ కి ఎక్కువ స్టోరీస్ ఉంటాయి అన్నావు. ప్రతి బిల్డింగ్ కి స్టోరీస్ ఉంటాయని చెప్పేసి అన్నాను నేను. ఒక బిల్డింగ్ కి మాత్రం ఎక్కువ స్టోరీస్ ఉంటాయి, ఏంటవి? ఒక బిల్డింగ్ ఎక్కువ స్టోరీస్ ఉంటాయి. బుర్జ్ ఖలీఫా, బికాస్ దట్స్ ద లార్జెస్ట్ బిల్డింగ్. లార్జెస్ట్ బిల్డింగ్ అడగలేదు నేను. అక్కడ ఎక్కువ స్టోరీలు ఉంటాయి కదా. ఎందుకుంటాయి అక్కడ? బికాస్ ఎక్కువ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి. ఫ్లాట్ అవుట్ దేర్, there's a lot of people living in that Burj Khalifa. అది ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. విచ్ బిల్డింగ్ హస్ many more stories? ఇంకా దానికన్నా ఎక్కువ స్టోరీస్. ఓకే, చెప్పు. తెలియదు. ఐ గివ్ అప్. కాజల్ ఆన్సర్ చెప్పు. ఐ గివ్ అప్ కాజల్, ఆన్సర్ చెప్పు. లైబ్రరీ రా, లైబ్రరీలో ఉన్న స్టోరీస్ ఇంకెక్కడ ఉండవు. లైబ్రరీ బిల్డింగ్ అంటారు మీరు. వచ్చారండి, ఏం క్లేవర్ అండి అది. ఏ లైబ్రరీలో ఎక్కువ స్టోరీస్ ఉంటాయి, పెద్ద లైబ్రరీ పేరు చెప్పేవాళ్ళం. ఏ బిల్డింగ్ లో స్టోరీలు ఉంటాయంటే ఇలా చెప్తాను. ఏ బిల్డింగ్ లో ఎక్కువ స్టోరీస్ ఉంటాయి అన్నాను నేను. లైబ్రరీ కన్నా మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఇంకా ఎక్కువ స్టోరీస్ ఉంటాయి తెలుసా. బికాస్ లైబ్రరీలో ఉండే బుక్స్ కన్నా ఇంకా ఎక్కువ బుక్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఎన్ని బుక్స్ ఉంటాయి నెంబర్ చెప్పు. నువ్వు లైబ్రరీలో ఎన్ని ఉంటాయి చెప్పు. కొన్ని వేలకు ఉంటాయి. ఇక్కడ కొన్ని లక్షల బుక్స్.
ఎవరమ్మా నీ కజిన్ చెప్పు నాకు. నీకు తెలియని కజిన్. చూసారా, అబ్బాయిలకి ఓడిపోవడం కూడా చేత కాదు. నేను చాలా సింపుల్ గా ఆన్సర్ తెలియదు చెప్పు చేతు అని చెప్పేసాను, వెంటనే చెప్పేసాను. అబ్బాయిలకి ఓడిపోవడం కూడా చేత కాదు, కానీ అమ్మాయిలకి మాత్రం ఓడిపోవడం చేతనవుతుంది కదా. అమ్మాయిలకి గెలవడం కూడా చేతనవుతుంది అండ్ ఓడి గెలిపించడం కూడా చేతనవుతుంది. చలో రెడీ ఫర్ ద క్వశ్చన్? ఎస్ రెడీ. ముందుగా అయితే కాజల్ నేను 2 క్వశ్చన్లు అడిగాను, 2 క్వశ్చన్లు ఆన్సర్ చేయలేకపోయింది. కాజల్ ఒక క్వశ్చన్ అడిగింది, నేను ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోయాను. సో లీడింగ్ ఎక్కడ ఉంటే మనమే ఉన్నాం. ఇప్పుడు 3వ క్వశ్చన్ కాజల్. హలో, అప్పుడు నేను ఒక క్వశ్చనే కదా అడిగాను. నేను సెకండ్ క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడు నువ్వు థర్డ్ క్వశ్చన్ గురించి మాట్లాడాలి. సరే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా, రెడీయా? నువ్వు నేను సెకండ్ క్వశ్చన్ కూడా అడగక ముందు నువ్వు థర్డ్ క్వశ్చన్ అడిగేస్తావా? ఓకే సరే, ఎనీవేస్ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా, రెడీయా? నో నాట్ రెడీ. నేను క్వశ్చన్ అడుగుతాను. అడుగు. వాట్ ఈస్ ద క్యాపిటల్? అడగనా? అడుగు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి చెప్పు. నాకు తెలియదు. చెప్పు కాజల్, చెప్పు. 11 స్టేట్స్ ఉన్నాయి. యుఎస్ లో 11 స్టేట్స్. yes what are you talking 11 states యుఎస్ లో వచ్చేసి 11 స్టేట్స్ ఉన్నాయంట. దానికి రైట్ రాంగ్ నాకైతే తెలీదు, మీకు తెలుసు. కాజల్ ఏదో గుడ్లో మెల్ల ఇడికి తెలియదు కదా అని చెప్పేసి 11 నా మొహానికి ముస్టేసింది. దానికి రైట్ ఆన్సర్ మీకే తెలియాలి. my brother lives in USA. oh is that? yeah okay that's why you know that there's 11 states. బాబోయ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే మన ఫైట్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది, కానీ ఇది సాల్వ్ అయ్యేలా కనిపించట్లేదు. సో ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను. ఎవరికి? వెంకీకి. హాయ్ వెంకీ. Yeah, hi. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. Thank you. ఎలా ఉన్నారు? I'm good. How are you? Super, super, చాలా చాలా ఎక్కడి నుంచి బాగున్నా. మాట్లాడుతున్నారు వెంకీ? నేను హైదరాబాద్ అండి. ఏం చేస్తుంటారు? నేను వచ్చేసి కాల్ సెంటర్ లో వర్క్ చేస్తున్నాను. Oh all right, the reason why you call you have to tell us then, yeah? ఏ క్యాంపెయిన్ కి వర్క్ చేస్తున్నారు? నేను డెల్ అండి. ఓ డెల్ కాల్ సెంటర్ లోనా? ఓకే ఓకే. యా. హౌ ఇస్ ఇట్ గోయింగ్ అండి? యా ఇట్స్ గుడ్. గుడ్ గుడ్. నైట్ షిఫ్టా? నైట్ షిఫ్ట్, టోటల్ గ్రేవియార్డ్ షిఫ్ట్. ఓ వెంకీ, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? రైట్ అవే రైట్ నౌ ఉన్నారు? రైట్ అవే నేను ఇప్పుడు మాధవపూర్ లో ఉన్నాను, హౌస్ లో. మీకు పెళ్ళైందా? అవ్వలేదండి, ట్రై చేస్తున్నా గానీ ఈ అమ్మాయితో కొద్దిగా కష్టం. ఆహా, అంటే నాకు డౌట్ వచ్చింది, ఎందుకు ఆలోచిస్తున్నారు పెళ్ళైందా అంటే. ఈ అమ్మాయిలు క్లవర్ కాదు కదా. అంటే బేసిక్ గా ప్రాబ్లం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు చూస్తున్నాను, భయం వేస్తుంది పెళ్లి చేసుకోవాలంటే. ఊరికొచ్చేస్తుంది కదా. ఇంట్లో సంబంధాలు చూస్తున్నా కూడా వద్దని చెప్పేసాను. అమ్మా కొంచెం ప్రశాంతంగా బతకని నా ఎంగేజ్ అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పాను అనమాట. వాళ్ళ లైఫ్ వేరు, మీ లైఫ్ వేరు. వాళ్ళ లైఫ్ ని చూసి నా లైఫ్ కూడా అలానే అయిపోతుంది అని ఎలా? ఎవరి లైఫ్ లో ఉన్నా అయ్యో, బయటికి చెప్పుకోరు కానీ చాలా మంది ప్రతి మొదటి లైఫ్ అదేనండి. ఇవాళ టాపిక్ ఏంటంటే అమ్మాయిలు ఎక్కువ తెలివైన వాళ్ళ, అబ్బాయిలు ఎక్కువ తెలివైన వాళ్ళ అనే టాపిక్ నడుస్తూ ఉంది. సో దీనికి మీరేమంటారు? అబ్బాయిలు తెలివైన వాళ్ళు అనుకుంటారు, అమ్మాయిలు తెలివైన వాళ్ళు కాదు, అతిగా తెలివైన వాళ్ళు అన్నమాట. నేనేం పౌరట్లేదమ్మా. అదే అర్థమైంది, ఏ రకంగా అంటున్నా. అంటే అన్ని రకాలుగా. నేనేదో తెలియని వాళ్ళు అని చెప్పేసి ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఎగురుతూ ఉంటాం, కానీ మీరు అతి తెలివైన వాళ్ళు అనమాట. ఆ ఎగురిని ఎలా ఆపాలో మీకు బాగా తెలుసు. అండ్ అలాగే వాళ్ళకి తెలివి లేకపోయినా కూడా తెలివి ఉన్నట్టు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు, యాక్ట్ చేస్తూ ఉంటారు. యా అదే కదా, వాళ్ళకి అతి తెలివి. అదే తెలివి కాదు, అతి తెలివి అనమాట. అదే తెలివి అదే అతి తెలివి ఉన్నట్టు కూడా యాక్ట్ చేస్తుంటారు, కానీ వాళ్ళకి తెలివే ఉండదు. ఇంకా అతి తెలివి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? ఇప్పుడు మనకి ఈ అతి తెలివి గురించి ప్రూఫ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి. ప్రూఫ్ తెలియాలి. సో రైట్ నా నువ్వు కాజల్ ఒక క్వశ్చన్ కాదు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు అతి తెలివి అమ్మాయిల వల్ల ఇలా అలా అంటున్నారు కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మీ లైఫ్ లో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఐ మీన్ లైక్ ఐ హావ్ ఎ గర్ల్ ఫ్రెండ్. ఓకే, అంటే ఇప్పుడు కాదండి, కొంచెం ప్రస్తుతానికి నేను పీస్ఫుల్ గానే ఉన్నాను. ఒకప్పుడు పీస్ ఉండేది కదనమాట. ఓకే, when you were having a girlfriend, huh? Yeah. Okay. సో ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ సపోజ్ మేమేంటంటే ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాం. మేము తెలివైన వాళ్ళు ఒక గొప్ప సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి ఎగురుతుండేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగురుతుండేవాడిని. సో నేను చేసే పని ముందుగానే అనలైజ్ చేసేసి నా ముందే చెప్పేసేది నా గర్ల్ ఫ్రెండ్. బేసిక్ గా వాళ్ళకి అతి తెలివి
అతి తెలివి కాబట్టి నా ముందు చెప్పేసి సర్ప్రైజ్ అనేది లేకుండా చేసేది. తెలియని వాళ్ళు అయితే ఈడేదో చేస్తున్నాడు నోరు మూసుకుని కూర్చుందా సర్ప్రైజ్ ఎంత చూద్దాం అని చెప్పేసి అనుకుంటా. తెలివి వాళ్ళ లక్షణం కాదు ఇది. ఇట్లా అబ్బాయిలు కూడా చేస్తారు కొంతమంది. సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు అనుకో, నువ్వు ఇచ్చేది ఇదే కదా నాకు తెలుసు అని. ఊరుకోండి, ఎప్పుడు అబ్బాయి పనేం లేదు. ఎగ్జాక్ట్లీ పాయింట్ అన్న. ఎప్పుడు ఇష్టం మన మీద ఏడవడం తప్ప ఏముండదు తెలుసా వాళ్ళ దగ్గర. ఏడవట్లా, ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సనాలిటీ. అలాంటి వాళ్ళు అమ్మాయిలోనూ ఉండొచ్చు, అబ్బాయిలోనూ ఉండొచ్చు. మాకు పెద్ద అన్యాయం ఏం చేశారు తెలుసా, మాకు బాడీ బాగా బాగా పవర్ఫుల్ బాడీ ఇచ్చి మీకు పవర్ఫుల్ నోరు ఇచ్చారు. మీరు ఏమైనా మాట్లాడితే మేము ఏమైనా రిప్లై ఇవ్వాలంటే లైక్ మాటలు రావు మాకు, వణుకొచ్చేస్తుంది అంతే. వణుకొచ్చేది. ఏమైనా రిప్లై ఇచ్చిన తర్వాత ఆ టార్చర్ ఎక్కడ అనిపించాలరా బాబు అని చెప్పేసి ఆ 2 టార్చర్లు ఎందుకు లేని ప్రెజెంట్ టార్చర్ కి ఏమైంది తెలుసా, దేవుడు అమ్మాయిని అబ్బాయిని అడిగాడు అనమాట క్రియేట్ చేస్తున్నప్పుడు. నీకు స్ట్రాంగ్ గా ఏది కావాలి, నీకు స్ట్రాంగ్ గా ఏది కావాలి. ఐ హ్యావ్ 2 ఆప్షన్స్, మౌత్ ఈజ్ స్ట్రాంగర్ అండ్ బాడీ ఈజ్ ఆల్సో స్ట్రాంగర్, మీకు ఏది కావాలి అని దేవుడు అడిగితే, అబ్బాయి ఏమో తెలివిగా నాకేమో బాడీ స్ట్రాంగ్ కావాలి అంటే, అమ్మాయి ఏమో అతి తెలివిగా మౌత్ అంది. ఏం చేస్తాం పాపం, అమ్మాయిలు అతి తెలివి కదా, అందుకే నోరే స్ట్రాంగ్ ఇచ్చాడు దేవుడు మా అమ్మాయిలకి. అవునవును. అదే చలో, నాకు మీ ఇద్దరు కోట్లాటికి నాకు ఒక పాజ్ ఇవ్వాలి అనిపిస్తుంది. మీ ఇద్దరిలో తెలుసుకుందాము. అక్కడ ఒక మగాడు ఉన్నాడు, ఇక్కడ ఒక ఆడది ఉంది. సో మీ ఇద్దరికి ఒకే ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నాను. సో ఇద్దరిలో ఎవరు రైట్ ఆన్సర్ చెప్తే వాళ్ళే క్లెవర్ అని చెప్పేసి క్లియర్ చేద్దాం. ఓకేనా? ఓకే. రెడీయా కాజల్? రెడీయా? చలో జాగ్రత్తగా వినండి ఇద్దరు క్వశ్చన్. ఓకే, రెడీయా? ఓకే, చూస్తున్నా మీరు కూడా రెడీ అవ్వండి, మీకు కూడా ఆన్సర్ తెలిసే ఉంటుంది. అండ్ రైట్ నౌ కాజల్ రెడీ, వెంకీ రెడీ. హియర్ వి గో విత్ ద క్వశ్చన్. 1 equal to 11, 2 equal to 22, 3 equal to 33, 4 equal to 44, 5 equal to 55. Now 11 equal to how much? 1 కదా. And Venki, your answer? 1. Right answer. Idru తెలివైనోళ్ళే. It's a question కాదు. I just asked you answer. Be happy for your answer. దానికి కూడా అట్లా మొహం పెట్టుకుంటే ఎట్లా చెప్పు. ఈ ఇద్దరు క్లెవర్ అంతే. ఓకే, ఇద్దరు క్లెవర్, ఏ గొడవ ఉండదండి. సింపుల్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us వెంకీ. అదే ఇప్పుడు వాళ్ళతో ఏంటని చెప్పరా, వాళ్ళతో ఏ గొడవ ఉండకూడదు అంటే నువ్వే తెలివైన దాన్ని బాబు అని చెప్పేసి వదిలేయటం బెటర్. అవునా? ఓకే కాదు, నువ్వే తెలివైన దాన్ని, మీ ఆడోళ్ళే తెలివైన వాళ్ళు. ఓకే, వదిలేసినప్పుడు పండుగ పెద్ద టార్చర్ కొంచెంసేపు ఆర్గ్యుమెంట్ ఉంటుంది, దానికన్నా మనం ప్రశాంతంగా ఉంటుంది. సీరియస్లీ ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యు వెంకీ, and thank you very much for joining with us. Bye. Thank you. It was nice. It's time for a prank call. మన ఫేవరెట్ సెగ్మెంట్ ప్రాంక్ కాల్ లకి వచ్చేసాము. నాకైతే ఫుల్ ఖుషి ఉంటుంది ప్రాంక్ కాల్ చేసినప్పుడు. డిఫరెంట్ క్యారెక్టర్స్ ని మాలో నుంచి మేము బయటికి తీసుకొస్తాము అండ్ వాళ్ళని బీభత్సంగా ఆడుకుంటాము. సో మీరు చూసిన వాళ్ళు మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ వాళ్ళని కూడా చాలా మందిని ప్రాంక్ చేయమని మెసేజ్ చేస్తున్నారు. అలాగే రఘు గారు వాళ్ళ వైఫ్ అస్సలు మాట వినట్లేదంట. అట్లీస్ట్ మీ మాట అన్నా వింటదా లేదా ఒకసారి ట్రై చేయండి. నా వైఫ్ పద్మాని మీరు కొంచెం ఆడుకోండి అని చెప్పేసి మెసేజ్ చేయడం జరిగింది. సో పద్మ గారికి కాల్ చేస్తున్నాం. పద్మ గారు ఇండస్ట్రీలో వర్క్ చేస్తారంట. సో కొత్త యాంకర్లకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి చూస్తూ ఉన్నారంట. సో నీకు ఇప్పుడు కొత్త యాంకరింగ్ ఛాన్స్ కల్పిస్తారు. నేను కొత్త యాంకర్ అవ్వాలనుకుంటున్నాను, నేను చాలా బాగా యాంకరింగ్ చేస్తానని నమ్మించి నాకు యాంకర్ అయ్యే అవకాశం ఇస్తారో లేదో చూద్దాము. లెట్స్ కాల్ పద్మ గారు. హలో 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 పద్మ గారు. హలో అండి, నమస్తే. నమస్తే, చెప్పండి. నాకు యాక్చువల్ గా మీ నంబర్ నాకు కాజల్ గారు ఇచ్చారండి. ఎవరు? కాజల్ గారు, ఆర్జే కాజల్ ఉన్నారు కదా, ఓకే, ఆమె ఇచ్చారండి. మీరు కొత్త యాంకర్ల కోసం వెతుకుతున్నారంటే కదండి? అవునండి. నేను చాలా బాగా మాట్లాడతానండి. మా ఊర్లో నన్నంతా మాటల లక్ష్మి, గలగల మాట్లాడతావు, వసెక్కు పోసారు, అది ఇది అనేవారండి. నా పేరు చిన్నారి. ఓకే, మీరు కావాలంటే ఆన్ స్క్రీన్ పేరు మార్చుకోమంటే మార్చేసుకుంటానండి. మీరు అప్పలమ్మ, సుబ్బమ్మ ఏం పేరు పెట్టినా నేను పెట్టేసుకుంటానండి. లేకపోతే హీరోయిన్ పేర్లు కట్రీనా అట్లా పెట్టినా నేను పెట్టేసుకుంటాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం. నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. నేను ఫోటో పంపిస్తాను. ఎక్కడికి పంపించాలి? అండ్ అలాగే మిమ్మల్ని ఒకసారి కలుస్తాను మేడం. ఎందుకంటే మీరు నన్ను కలిస్తే మీరు నన్ను చూసి చెప్తారు అసలు నువ్వు యాంకర్ ఏంటి, హీరోయిన్ కి ట్రై చేయొచ్చు అంటారు మీరు. అది కూడా ఒక్క నిమిషం ఇదే నంబర్ కి వాట్సాప్ చేయండి.
చేస్తాను. అండ్ నేను మిమ్మల్ని ఒకసారి కలవాలండి, ఎందుకంటే నేను మీకు వచ్చేటప్పుడు ఒక మంచి గిఫ్ట్ తీసుకొస్తానండి. మీకోసం నేను ఒక గిఫ్ట్ కొన్నానండి. గిఫ్ట్ పిక్చర్ పంపించండి, తర్వాత చూద్దాం. ఎంత, ఏ ఫోటో పంపించాలండి? ఫుల్ క్లోజప్, ప్రొఫైల్, ఎట్లా ఏ ఫోటో పంపించమంటారు? అండ్ స్లీవ్లెస్ వేసుకొని ఉన్న ఫోటో పంపించమంటారా? హాఫ్ సారీ వేసుకొని ఉన్న ఫోటో పంపించమంటారా? మినీ స్కర్ట్ వేసుకున్న ఫోటో పంపించమంటారా? మాట్లాడేది హాయ్ పద్మ గారు, దిస్ ఇస్ కాజల్. దిస్ ఇస్ చైతు ఫ్రమ్ మస్త్ టైం పాస్. మిమ్మల్ని ప్రాంక్ కాల్, మిమ్మల్ని ఆట పట్టించుదామని మేము కాల్ చేసాము మా షో నుంచి. రఘు గారు మాకు మెసేజ్ చేశారు మిమ్మల్ని ఆడుకోమని చెప్పేసి. సో రఘు గారి తరపు నుంచి నేను కాజల్ కి యాంకర్ అయ్యే అవకాశం కల్పించాను. యాంకరింగ్ అవుదామని చెప్పేసి అట్లా ట్రై చేసింది. ఓకే మేడం నా ఫోటో కూడా పంపిస్తాను మేడం, నన్ను కూడా యాంకర్ చేస్తారా మేడం? ప్లీజ్ మేడం. ఆలోచిస్తారా? నా ఫోటో ఏది పంపిమంటారు? చెడ్డీ వేసుకునేది పంపిమంటారు, ప్యాంట్ వేసుకునేది పంపిమంటారు, లుంగి కట్టుకునేది పంపిమంటారు? పంపించండి. అవసరం. ఎలా ఉన్నారు పద్మ గారు? బాగున్నా. ఎలా ఉంది మా ఈ ప్రాంక్ కాల్ మస్తు టైం పాస్ లా? మస్తుగా ఉంది. అండ్ చూస్తున్నారా షో మాది ఎలా వస్తుంది? మీకు ఎంత నచ్చింది? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. రఘు గారికి ఏం చెప్తారు? ఆయనే మాకు మెసేజ్ చేస్తారు ఆడుకోమని. ఏం చెప్తారు చెప్పండి. మీరు ఆయన్ని కూడా ఆడుకోండి. చలో అయితే మేము కూడా రఘు గారిని ఆడుకుంటాం. మీరు రఘు గారి డీటెయిల్స్ మాకు ఇచ్చేసేయండి, మేము రఘు గారికి కూడా కాల్ చేసి ఫుల్ గా ఆడేసుకుంటాం. ఓకే ఓకే. చాలా పద్మ గారు మంచి యాంకర్లకి లైఫ్ ఇస్తున్నారు అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ వీ హ్యావ్ టు మెన్షన్ దిస్ చైతు, యాక్చువల్ గా పద్మ గారి వల్లే మస్త్ టైం పాస్ కి కాజల్ ఇంకా చైతు ఆడిషన్ కి వచ్చారు. సో థ్యాంక్ యూ, సభాముఖంగా మీకు మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం పద్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. బాయ్ బాయ్. బాయ్. సో రఘు గారి డీటెయిల్స్ తీసుకొని మేము మళ్ళీ ఇంకో రోజు ప్రాంక్ కాల్ చేస్తాం, ఎందుకంటే ఇవాళ టైం అయిపోయింది. అసలు తెలియట్లేదు కదా చైతు. కానీ ఓవరాల్ గా అయితే క్లెవర్నెస్ గురించి వస్తే కనుక నేను ఇప్పుడు ఒప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇద్దరు క్లెవర్. ఎగ్జాక్ట్లీ, ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సనాలిటీ. అబ్బాయిల్లోనూ తెలివైన వాళ్ళు ఉంటారు, అమ్మాయిలోనూ తెలివైన వాళ్ళు ఉంటారు. అబ్బాయిలోనూ పప్పు శుద్ధులు ఉంటారు, అమ్మాయిలోనూ పప్పు శుద్ధులు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఓవరాల్ గా ఇప్పుడు ఆ పప్పు శుద్ధుల్లో కాజల్ పప్పు శుద్ధి ఉంది, పప్పు శుద్ధుల్లో చైతు కూడా పప్పు శుద్ధి ఉన్నాడు. కానీ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్ బట్టి మా క్లెవర్నెస్ బయటపడుతూ ఉంటుంది, మీ క్లెవర్నెస్ బయటపడుతూ ఉంటుంది. ఎవరి కాళ్ళు తోపులో ఎవరి కాళ్ళు తురుములో, అంతే. ఇంకా డిసైడ్ అయిపోండి, ఫిక్స్ అయిపోండి. సో అది మ్యాటర్ అర్థమైపోయింది, ఎవరు ఎక్కువ తెలివైన వాళ్ళు. ఎవరి కాళ్ళే తోప్స్, ఎవరి కాళ్ళే తురుమ్స్. ఇదే ఫీల్ తో ఎంజాయ్ చేయండి. ఎవరికి వాళ్ళే తోప్స్, ఎవరికి వాళ్ళే తురుములు. ఎవ్రీ మినిట్ ని ఎంజాయ్ చేయండి. లైఫ్ ఉన్నది ఎంజాయ్ చేయడం కోసం, ఎంజాయ్ చేయండి. మస్తు టైం పాస్ మాత్రం రోజు చూస్తూనే ఉండండి. ఎందుకంటే మస్తు టైం పాస్ చూస్తే మీకు మస్తుగా టైం పాస్ అయిపోతుంది. కాబట్టి కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ యాజ్ ఆల్వేస్ సేస్ లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్. బట్ వెళ్ళిపోయే ముందు మీ అందరికి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాము, ప్లీజ్ లాగ్ ఆన్ టు www.facebook.com/masttimepass. ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేయండి, అక్కడ మీ కమెంట్స్ ని పోస్ట్ చేయండి, మేము కూడా చిట్ చాట్ చేస్తాము, మాతో కనెక్ట్ అవ్వండి. అలాగే చూస్తుండండి ఎవ్రీడే మస్త్ టైం పాస్ only on ETV Plus, and we are signing off. Bye bye.